కృష్ణ పరమాత్మ జగద్గురు స్వరూపంగా మనకి భగవద్గీతను అందించారు. ఆ భగవద్గీతలో గురువు దగ్గర ఎట్లా ఉండాలి మనకి పరమాత్మ చూపించారు. అలాగే గురువు దగ్గర శిష్యుడు ఎట్లా ఉండాలి అనేది అర్జునుడు చూపించాడు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, స్పష్టంగా చెప్పాడు. నేను నీ శిష్యుణ్ణి అని అన్నాడు. అంటే నువ్వు మా గురువువి అనే కదా అర్థం. నువ్వు మా గురువువి, నిన్ను గురువుగా మేము తీసుకుంటూ ఉన్నాం. నేను నీ శిష్యుణ్ణి, షాధి నన్ను శాసించు అని అన్నాడు. గురువు దగ్గర అలా ఉండాలి మనం. నాకు ఏదో నేను చదివితే చెప్పు, నేను ఈరోజు నాకు మూడ్ లేదు, ఇవన్నీ కాదు. శాసించు అని, ఒక రాజులాగా శాసించు అని. అలా గురువు యొక్క అనుశాసనం, అథ యోగానుశాసనం అని అంటారు. యోగ అనుశాసనం, గురువు నుంచి వచ్చేది శాసనం. అలా ఆ శాసనాన్ని మనం తీసుకుని దాన్ని తప్పటానికి వీల్లేదు. అది ఆ గురువుల యొక్క ఉపదేశం, గురువుల యొక్క ఆదేశం. అది దాన్ని తీసుకుని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. అది ఆ గురువు యొక్క స్థానం అనేది చెప్పలేనటువంటి స్థానం. అది ఆ గురు స్థానానికి ఎప్పుడూ కూడా మనం నమస్కరిస్తూ ఉండాలి, వినయంగా ఉండాలి, సేవ చేసుకోవాలి. అప్పుడే గురు కృప అనేది మనకు కలుగుతుంది. అటువంటి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మనం జరుపుకోవటం చాలా సంతోషం.